బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం? ఏముంది, ఈ సంవత్సరం పొగాకు కొనేవాళ్ళు లేడు. ఏదో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఊరట ఇచ్చింది. మామిడి రైతులు కూడా కొంత ఊరట ఇచ్చింది. దాన్ని మనం అభినందించాల్సింది చంద్రబాబు గారిని. ఆ విషయాల్లో పత్తికి గిట్టుబాటు ఏం లేదు. మామూలు గవర్నమెంట్ రేటు 8,000 ఇచ్చింది, కానీ ఒక కేజీకి 20 రూపాయలు 15 రూపాయలు జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కాదు, ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంది రైతుల్ని? పొగాకు రైతుల్ని మేము ఆదుకున్నాం అంటున్నారు. గుడ్డులో మెల్లగా కొంచెం అంటే కొంచెం అప్రిషియేట్ చేయాలి. ఎంతో కొంత ఆదుకుంది, పూర్తిగా అయితే చేయలేడు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇతనే కాదు, ఏ ప్రభుత్వం చేయలేడు. కొంతలో కొంత చేశాడు కాబట్టి దాని విషయంలో చంద్రబాబుని అభినందిస్తాం. అది ఇంకేం కావాలి. రైతులను పూర్తిగా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా వైసీపీ నాయకుల ఆరోపణ. మోసం ఏం చేశాడు చెప్పాలి, కానీ ఊరకు అభియోగాలు. జగన్ కూడా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం, చంద్రబాబుని విమర్శించడం తప్పితే రావడంతో అది ఒకటి పడేశాడు. ప్రజావేదిక కుప్పం పోయాడు, 4 ట్యాంకులు నీళ్ళు వదిలిచ్చాడు. అక్కడ లాగు ఏదో అది చిన్నది ఒకటి పెట్టాడు, పీకాడు. కడపలో అది కొట్టుకుపోయింది, 45 మంది చచ్చిపోయారు. అన్నమయ్య డ్యాము దానికి బేసింది లేదు. ఇక్కడ కృష్ణానది నీళ్ళు ఆపాడు, బ్రిడ్జి కొట్టబద్దని చూస్తే అది కుదరలేదు. నీకు ఎక్కడైనా విధ్వంసం తప్పితే ఏం చేశాడు? ఇంకా చాలా ఉండే చెబితే. ఇప్పుడు ప్రతి కూడా ఏదైనా పాయింట్ వేరుగా చంద్రబాబు అయినా విమర్శిస్తే విమర్శించాలి. చెడ్డ పని చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, కానీ అది సహితం ఉండాలి. ఏదో గాలిలో మేడలు కట్టినట్టుగా అగ్గిపుల్ల గీసేసినట్టుగా చెప్పడం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇది ఇతను చేశాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి కానీ వంశీ కానీ ఇప్పుడు వీళ్ళందరి మీద కొంతమంది మీద అభియోగాలు ఉన్నాయి. అంటే ఇంకా నిరూపణలు కాబట్టి మేము అభియోగాలు అంటున్నాను నేను. ఆ అభియోగాలు కరెక్ట్ కాదు. అవును, ఏ కాడికి పెట్టుడికి అనవసరంగా కేసులు పెట్టారు. అవి తప్పితే నీకు రికార్డెడ్గా ఎవిడెన్స్గా మొత్తం సైంటిఫిక్ కూడా ఎవిడెన్స్ ఉంటే దాన్ని మాట్లాడు. ఏ కాడికి చంద్రబాబు నాయుడు మీద ఊరక దుమ్మెత్తి బయటం తప్పితే సహేతమైనటువంటి కారణాలు చెబితే జనంలో మార్పు వచ్చింది. నీకు మొట్టమొదటి కళ్ళు మూసుకో 3 ఏళ్ళు వస్తాయి. కళ్ళు మూసుకోకపోతే 3 ఏళ్ళు రావా? 3 ఏళ్ళు ప్రభుత్వం ఉండదా? ఈయన కళ్ళు మూసుకుంటే వస్తాయి. కళ్ళు తెరిస్తే రాదా? 3 సంవత్సరాల తర్వాత అయిపోతాయి. అదే నేను చెబుతుంది కూడా, కళ్ళు మూసుకొని తెరిస్తే అయిపోద్ది అంటే కళ్ళు తెరిస్తే రాదేంది? అవన్నీ ఏంటంటే ఇంకా భ్రమంలో ఉన్నాడు. 175 వస్తాయి అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు. మొత్తాన్ని ఏమి చేసేది ఏం లేదు. ఆయన ఒక్కొక్కటి ప్రతి తప్పితే ఆయన చేసింది మంచి పని ఒకటి చెప్పాను. 5 ఏళ్ళు పెంచిన అన్నాడు, 5250 పెంచాడు తప్పితే కొన్ని తాకట్లు పెట్టాడు, కొన్ని పండుగాడు. ఏం చేశాడు? పోలవరం ఉంది, అక్కడ ఇది లేదు. ఇక్కడ రాజధాని తోలారు, అవి మొత్తం ఎత్తకు దింగారు. ఎవరు దాన్ని? ఇప్పుడు చంద్రబాబు కూడా అప్పుడు రాజధాని విషయంలో మద్రాసు IIT వాళ్ళు దొంగ రిపోర్ట్ తెచ్చాడు అన్నాడు జగన్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మాకు పల్నాడులో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అని తీసుకున్నాడు అన్నాడు. దాంట్లో చంద్రబాబు వచ్చి ఏం చేశాడు? 40-50 ఎకరం అటవీ శాఖ భూమి ఉందన్నాడు. పవన్ కళ్యాణ్ పోయి చేస్తే నాకు అది బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని విషయాల్లో ఇంకా స్తబ్దత, కానీ మెతకతో కాతి కాదు. ఈయన మెతకతోనే చేతకంతాను. కొన్ని విషయాలు ఫాస్ట్గా రిలీజ్ చేయాలి. ఒక వ్యాధి వచ్చింది, ఒకటి ఇమ్మీడియట్గా ఇప్పుడు అపెండిసైటిస్ వచ్చింది, ఇమ్మీడియట్గా ఇది చేయాలి, ఆపరేషన్ చేయాలిగా. నువ్వు తలకాయ నొప్పి జ్వరం అయితే చిన్నగా టెస్టులు చేస్తారు. ఈయన ప్రతిది కూడా ఇక ప్రొలాంగ్ ఇంకా ఏమన్నా ఇంకేముంటుంది అంటున్నావు నాయనమ్మాడు. ఇప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలనకి ఈ సంవత్సరం అది 13 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయంటే? లా అండ్ ఆర్డర్ పర్లేదు. ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో జగన్ మనుషులు ఇప్పుడు ఈ సీఎం కంటే కూడా ముఖ్యమైన ముందు ఆయనకి బాధ్యత చేరవేస్తున్నారు పోలీసులు. దాంట్లో నో డౌట్ 100% ప్రతి ఆఫీసులో ఉన్నారు వాళ్ళు మనుషులు. ఇప్పుడు ఈయన సీఎం కంటే కూడా జగన్ ఇప్పుడు మొన్న ఉంది ఏటుకూరు రోడ్లో మనిషి చచ్చిపోయాడు. ఎస్పీ అసలు ఇమ్మీడియట్గా పెట్టాల్సిన సంబంధం ఏంటి? ఏమన్నా ముఖ్యమైన సమస్య? ఇమ్మీడియట్గా నీకు విలేకరుని పిలిచి అది ఎవడిదో దేవుని నాడిదే వాడు అనుసరుడు కారన్నాడు. మళ్ళీ అంటనే ఇది అన్నారు. జనంలో ఎట్లుంటుంది? నీకు పరిపాలన మీద పట్టు రాలా. ఇట్లాంటివి చాలా విషయాలు ఉన్నాయి. చంద్రబాబు ఏంటంటే ఇప్పటికీ P4 అని వైజాగ్లో పెట్టాడు చూసా. ఇవన్నీ ఏంటంటే సామాన్యుడికి అవసరం లేదు.
మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పేసి పూర్తిగా అంటున్నాడు. దానికి ఉదాహరణ ఈ అక్రమ కేసులు, వైసీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాంట్లో ఉదాహరణ మిథున్ రెడ్డి కానీ, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేదంటే 2 రోజుల్లో పరామర్శకు వెళ్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, ఇక్కడ చూస్తే కనుక వల్లభనేని వంశీ మీద కానీ, పేరు నాని మీద కానీ వీళ్ళందరి మీద పెడుతుంది తప్పుడు కేసులు. ఇదేం ప్రభుత్వం అంటున్నాడు కదా. మరి ప్రభుత్వం మెట్రిక్ కేసులే ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని వేల మెట్రిక్ టన్నులు తీశాడని చెబుతున్నాం. అంటే ఆయన ఒక్కడే పోయి తవ్వు తీశాడా? అధికారుల ప్రమేయం లేదా? వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నావు చంద్రబాబు గారు? ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి నువ్వు లానేటంటే జనంలో కూడా ఎవడైతే తప్పు చేశాడు ఆఫీసర్నైనా నువ్వు చర్య తీసుకున్నప్పుడే నువ్వు కరెక్ట్గా ఉంటుంది. ఒక కాకాని గోవర్ధన్ రెడ్డికి నువ్వు కేసులు ఇస్తే ఇక్కడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ కాదు, ఎవరైనా సరే, ఫారెస్ట్ ఆఫీసర్ కాదు, ఎవరైనా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం? ఈయన ఈ రాజకీయ ఇప్పుడు వాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఈయన వచ్చినా, ఇంకోటి వచ్చినా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెడుతుంది తప్పితే దీనికి బాధ్యులైన అధికారులు వాళ్ళ మీద ఎవడు చర్యలు లేవు. జనం ఏంటంటే యథా ప్రజా తథా రాజా. జనం నువ్వు నేను ఏం చేశాను, నువ్వు కషం మైకి పట్టుకున్నా, నేను మైకి ముందు ఆగుతున్నా. అందుకంటే ఈ అధికారులు అప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే వీళ్ళు ఏదైనా చర్యలు తీసుకోరు. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ప్రజల సమస్యలపై పోరాడతాను నేను అంటున్నాడు కదా. మరి పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అంటారు? రెస్పాన్స్ ఏముంటుంది? ఇక ఆయనే చెబుతున్నాడుగా ఈ 3 నెలలు ఆయన పాదయాత్ర చేసినా చెప్పాను. నువ్వు ఈ 3 సంవత్సరాలు ఆగితే మనం వచ్చేది వాళ్ళందరూ లోనేద్దాం. ఇక ఏమి ఆయన చేసేది లేదు, ఈయన వచ్చేసేది ఏం లేదు. కొన్ని విషయాల్లో మాత్రం జనం వాళ్ళ కరం వాళ్ళు అనిపించాల్సింది. కొన్ని విషయాల్లో కక్షపూరిత రాజకీయాలు ఉండవు నా దగ్గర అనేది చంద్రబాబు నాయుడు వాదన. మరి కక్షపూరిత ఏంటంటే చేతగా ఇప్పుడు కక్షపూరితనే తీసే తప్పులు చేసిన నువ్వు శిక్షిస్తే చాలు. నాయన కక్షపూరితం కాదు, అది చేస్తే చాలు. నువ్వు కక్షపూరిత రాజకీయాలని కాదు. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తే వాడు అనుభవిస్తాడు. మీరే చెబుతున్నారుగా కర్మ సిద్ధాంతం అని, మరి వాడే అనుభవిస్తాడు. ఇక నువ్వు చేసేది ఏంది? తప్పు చేసిన లాన్ దాకొచ్చాయి, అది కావాలి. కానీ జనానికి ఈ రాజకీయ నాయకులు కూడా ఓట్లని జనాందరూ వేయాలి. ఎవడో ఊరి నుంచి ఒకడే ఇద్దరు పోతేనే వాళ్ళు పని చేసేది. మేము పోయామనుకో, లేదు వాళ్ళు పలానా ఆయన తీసురా. ఇది పద్ధతి అసలు మనం పోయిన విషయం ఏంటి, అది కరెక్టా కాదా అని నువ్వు నిర్ధారణ చేయాలి. నువ్వు పార్టీ పరంగా కూడా మినిస్టర్ కావచ్చు, ఇంకో కన్సల్టెంట్ మినిస్టర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయాలి. నువ్వు ఆయన తీసురా అంటే మీ ఓట్లు వేయలేదా? మరి జనం అందరూ పిచ్చోళ్ళ